మన వెంకటగా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఇందాక చేసుకున్నాం కదండి, అమ్మ చేతి వెజిటేబుల్ బిర్యానీలోకి మిర్చి కసాలాని చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక గ్లాస్ చింతపండు రసం అండి, చిన్న బెల్లం ముక్క, పచ్చిమిర్చి అండి కడిగేసుకుని తడి లేకుండా తురిసేసుకుని పొడిగుడ్డతోటి నాటు పెట్టుకున్నాయి. ఒక గ్లాస్ కొత్తిమీర, కరివేపాకు, కారం, పసుపు, గరం మసాలా, ఈ పేస్టు ఒక 2 ఇంచులు ఎండు కొబ్బరి అండి, 1 స్పూన్ ధనియాలు, 4 స్పూన్స్ గసగసాలు, 2 స్పూన్స్ నువ్వుపప్పు, 2 ఉల్లిపాయ ముక్కలు, ఒక పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, ఒక 3 స్పూన్స్ గుళ్ళండి. ఇవన్నీ డ్రై ఫ్రై చేసి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. సో ఇంకెందుకండి లేట్, ఇప్పుడు డీప్ ఫ్రైకి మిర్చి కసాలానికి సరిపడా ఆయిల్ వేసుకున్నామండి. సో ఇంకెందుకండి లేట్, స్టవ్ ఆన్ చేసుకుని వీడియోలోకి వెళ్ళిపోయి ఇంకండి మిర్చి అన్నీ ఫస్ట్ ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. అది ఎంతవరకు అంటారా, పచ్చి మిర్చి మీద వైట్ కలర్గా బబుల్స్ వస్తాయి చూసారా, అంతవరకు వేపుకోవాలండి. ఈ మిర్చి కసాలానికి ఒక్కొక్కసారి మన ఇంట్లో బజ్జీ మిర్చి అవైలబుల్గా ఉండవు. అందుకు ఏం చేయాలంటారా, మన నార్మల్ మిర్చినే ఘాటు పెట్టుకోవాలని చెప్పాను కదండి. ఈ మిర్చికైనా సరే అలా ఘాటు పెట్టేసుకుని కొంచెం గింజలు తీసేసుకుని చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి. కారం ఉండదు. కారం స్పైసీ మేము ఎక్కువ తినగలం ఓకే అనుకున్న వాళ్ళు సీడ్స్ తోటే వేపుకోవచ్చండి, నాట్ అన్ ఇష్యూ. ఇవైతే బజ్జీ మిర్చి కాబట్టి నేను సీడ్స్ తీయట్లేదు. ఇవ్వండి చూసారా, ఇవ్వండి వైట్ కలర్గా స్టార్ట్ అయిపోయినాయి బబుల్స్ మిర్చి మీద. స్టవ్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు అదే నూనెలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కరివేపాకు, రుచికి 1 స్పూన్, 1/2 స్పూన్ పసుపు. ఇప్పుడు అవి వేగేస్తుండగా స్టవ్ ఆఫ్ చేసాను. మంట లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఎప్పుడు పోపే కదా, లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఈక్వల్గా అవుతుంది, వేగుద్ది. ఇప్పుడు ఈ పేస్ట్ ఏదైతే ఉందో ఆ పేస్టు వేసుకుని ఒక్కసారి బాగా కలుపుకొని, మిర్చి కసాలానికి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి. మనం ఇందులోనే ఉల్లిపాయ పేస్ట్ అది ముందరే వేసాం కదా, పచ్చిమిర్చి పేస్టు చూసుకుని మనం కారం సరిపడి అంతా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. కొంచెం గరం మసాలా నా దగ్గర ఉంది కాబట్టి వేస్తున్నాను. మీకు ఈ ఫ్లేవర్ నచ్చితే వేసుకోవచ్చు, లేదా స్కిప్ చేసుకోవచ్చు అండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్, అండ్ టేస్ట్కి తగినంత కారం వేసుకొని బాగా కలుపుకొని చూసారా ఎంత బాగుందో గ్రేవీ. చూసుకుంటూ ఉండండి, బాగా కలుపుకోవాలి. ఎందుకంటే ఈ పేస్ట్లో జీడిపప్పు అది వేసాం కదండి, నువ్వులు, గసగసాలు, ఎండు కొబ్బరి, అందువల్ల మాడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మీరు చూసుకుని కలుపుకుతూ అడ్జస్ట్ అవ్వండి.
ఇది బాగా ఉడకాలి ఫ్రెండ్స్. ఆయిల్ పైకి తేలేదాకా ఉడకాలి. ఇందులోనే ఒక పెద్ద నిమ్మకాయ అంత సైజ్ చింతపండు ఇలా పలచగానే పెట్టుకున్న రసం అండి. ఇందులోనే కొత్తిమీర కొంచెం గార్నిష్ ఉంచుదాం. ఇంకండి ఇలా అవ్వాలి. మిర్చి కసాలాను బాగా ఉడకాలండి, చాలా బాగా అంటే బాగా ఉడకాలి. ఎందుకంటే మనం అన్ని పచ్చి కొంచెం డ్రై చేసి వేపుకున్నాం కదా, ఇంకా ఏమన్నా పచ్చివాసన ఏమన్నా ఉంటే ఆ పౌడర్స్లో ఆ పేస్ట్లో ఇలా పోతుంది. ఇప్పుడు ఈ పులుపుకి కారానికి ఈ కమ్మదనానికి బ్యాలెన్స్ అవుతుంది. లిటిల్ సైజ్ చిన్ని బెల్లం ముక్క. బెల్లానికి బాగా మనం రోజు ఆఫ్టర్నూన్ లంచ్ అయిన తర్వాత అంటండి ఒక చిన్న బెల్లం ముక్క నోట్లో వేసుకుని బొక్కను పెట్టుకుని చప్పరిస్తూ ఆ రసం కనుక మింగినట్లయితే మనకి తొందరగా గ్యాస్ట్రిక్స్ అవి వస్తుంటాయి కదండి, అలా రాకుండా ఉంటుంది. మన బాడీకి బ్లడ్ పడుతుంది అంటండి. గమ్మున డైజెస్ట్ అవుతుంది. టేస్ట్లకి కర్రీస్కి టేస్ట్ వస్తుంది. అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఈ బెల్లం ఉపయోగాలంటే. సో ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఇలాంటి కర్రీస్ చేసుకుంటే మిర్చి కసాలాన్స్ గ్రేవీ కర్రీ